నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. నేను శీల. ఇవాళ జీవనరేఖలో మనతో పాటు లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ నుంచి డైటీషియన్ వివేక గారు ఉన్నారు. చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం అధిక బరువుతో చాలా బాధపడుతూ ఉంటారు. మరి అధిక బరువు రావడానికి కారణం ఏంటి, ఎలా తగ్గించుకోవచ్చు, లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ లో ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు అనే దాని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేయొచ్చు. డైటీషియన్ వివేక గారు ఉన్నారు. మీకు ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేస్తారు. వివేక గారు నమస్తే అండి. నమస్తే. మనం చాలా రెగ్యులర్గా చూసే ప్రాబ్లం ఇది. బరువు చాలా ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటారు, చాలా జిమ్లు చేస్తూ ఉంటారు, యోగా ఎక్సర్సైజ్ ఎన్ని చేసినా కానీ బరువులు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు. మరి ఈ బరువు పెరిగిపోవడానికి కారణం ఏంటంటారు? ముఖ్యంగా బరువు పెరగడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే లేడీస్కి జనరల్గా థైరాయిడ్ కానివ్వండి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేసి. సో ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కేసెస్లో వెయిట్ మనకు తెలియకుండానే మనం బరువు పెరుగుతుంటాం. అంటే మనం డైట్ పరంగా ఏం చేంజెస్ చేయకపోయినా, ప్రతిరోజు వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా బరువు పెరుగుతూ ఉంటాం. ఇది కాకుండా కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే ఫాస్ట్ ఫుడ్స్ కానీ, బయట ఎక్కువగా ఫుడ్ తీసుకోవడము, ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, కంప్లీట్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయినా కూడా, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేకపోయినా కూడా బరువు పెరగడం అనేది చూస్తూ ఉంటారు. సో మనకి బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారంగా మనము అంటే నార్మల్ వెయిట్లో ఉన్నామా, ఓవర్ వెయిట్లో ఉన్నామా, లేకపోతే ఒబెసిటీ జోన్లో ఉన్నామా అనేది మనం నిర్ధారించగలుగుతాము. జనరల్గా బాడీ మాస్ ఇండెక్స్ 18 నుంచి 24 లోపు ఉంటే నార్మల్ అని చెప్పొచ్చు. అదే 30 లోపు, 25 నుంచి 30 లోపు ఉంటే ఓవర్ వెయిట్ అని చెప్పొచ్చు. 30 నుంచి 35 అవుతే ఒబెసిటీ ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ అనేసి అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మన బాడీలో ఎంతవరకు ఫ్యాట్ అది ఎక్స్ట్రా ఉందో దాన్ని బట్టి గ్రేడ్స్ అనేది నిర్ధారించవచ్చు. సో కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనము ఓవర్ వెయిట్ జోన్లో ఉన్నప్పుడే ఒబెసిటీ జోన్లోకి వెళ్ళకుండా, ఇతర మెడికల్ కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ రాకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. ఓకే, ఈ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ హైదరాబాద్లో 6 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే వైజాగ్, విజయవాడలో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకవేళ మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి, దీంట్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఈజీ ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ కూడా కల్పిస్తోంది లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్. ఒకసారి అప్రోచ్ అవ్వండి. అలాగే మేడం, చాలా మంది మీరు చెప్పినట్టుగా రకరకాల కారణాల వల్ల బరువు పెరుగుతూ ఉండొచ్చు. మరి బరువు తగ్గడం అనేది చాలా కష్టతరం అని చెప్తూ ఉంటారు. బరువు ఒకసారి పెరిగామంటే తగ్గాలంటే చాలా కష్టం అని చెప్తూ ఉంటారు కదా. ఎందుకు బరువు తగ్గడం అంత కష్టం అవుతుంది మరి? ఒకసారి బరువు పెరుగుతుంటే ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది మనకి బాడీలో డిపాజిట్ అయిపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఒక 1500 క్యాలరీస్ మన బాడీ రిక్వైర్మెంట్ అనుకోండి. మనము అలా 1500 కాకుండా అది ఇంకొక అడిషనల్గా ఒక 2000 క్యాలరీస్ వరకు అడిషనల్గా తీసుకున్నామంటే రోజు ఒక 500 క్యాలరీస్ మనము ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. అంటే మన అవసరం కంటే, మన శరీరంకి ఎంత అవసరమో దానికంటే కూడా 500 క్యాలరీలు మనము ఎక్కువగా తీసుకుంటున్నాం. ఇప్పుడు ప్రతిరోజు తీసుకున్న ఆ 500 క్యాలరీలు మన బాడీలో ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోయి ఉంటుంది. సో ఇలా సంవత్సరాల కొద్దీ డిపాజిట్ అయిన ఫ్యాట్ అది. సో మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేదు కాబట్టి తగ్గరు గ్రాడ్యువల్గా. సో ఇంత స్టబర్న్ ఫ్యాట్ ఒక్కసారిగా తగ్గడం అనేది ఇంపాసిబుల్. చాలా గ్రాడ్యువల్గా, స్లోగా మనం రిడక్షన్ అనేది చూడొచ్చు. మనం కొంతవరకు డైటింగ్ చేసి, స్టావింగ్ చేసి, ఫాస్టింగ్ కానీ, వాకింగ్ ఆర్ ఎక్సర్సైజెస్ చేసినా ఏమవుతుందంటే మనకి బరువు మెయింటైన్ అవుతుందండి. అంటే ఉన్న బరువు పెరగకుండా అది మెయింటైన్ అవుతుంది, కానీ ఫర్దర్గా తగ్గడం లాంటిది జరగదు. బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మనం ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ హెల్ప్ తీసుకొని బరువు తగ్గితే ఈజీగా బరువు తగ్గుతాము, హెల్దీగా బరువు తగ్గుతాం. అంటే ఫ్యాట్ నుంచే తగ్గుతాం అనమాట. అండ్ మళ్ళీ ఒకసారి తగ్గిన బరువు మళ్ళీ పెరగకుండా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, మరి అలాగే ఈ మధ్య కాలంలో నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం. దీని ద్వారా బరువు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గొచ్చు అని చెప్తున్నారు కదా. ఈ ట్రీట్మెంట్ని ఎవరు చేస్తున్నారు? ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎటువంటి చేంజెస్ మనం చూడొచ్చు? ఇప్పుడు నాన్ సర్జికల్ లైపోసక్షన్ ప్రొసీజర్లో మీకు డాక్టర్స్ మాత్రమే ఈ ప్రొసీజర్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో పాస్ట్ 8 years నుంచి ఈ ప్రొసీజర్స్ని ప్రాక్టికల్గా చేస్తున్నాము అండ్ సక్సెస్ఫుల్గా మంచి రిజల్ట్స్ కూడా చూస్తున్నాము. ఇప్పుడు మనకి శరీరంలో ఎక్కడైతే ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అయ్యి ఉందో ఆ ఏరియాలో ట్రీట్మెంట్స్ చేస్తాము.
ఇప్పుడు అబ్డామినల్ ఏరియా అండ్ పొట్ట భాగంలో కానివ్వండి, థైస్ దగ్గర కానివ్వండి, ఆర్మ్స్ దగ్గర కానివ్వండి, ఈ ఏరియాలో చేయడం వల్ల అక్కడ ఏరియాలో ఫ్యాట్ అనేది తగ్గి ఆ ఏరియా కరెక్షన్ అనేది మనం చూస్తాం. సో ఓవరాల్గా బరువు తగ్గుతాము, దాంతోపాటు బాడీ షేపింగ్ కూడా మనకి తెలుస్తుంది. సో ఈ ట్రీట్మెంట్లో మనం యూజ్ చేసేది అల్ట్రాసోనిక్ క్యావిటేషన్. ఈ క్యావిటేషన్ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి స్కిన్ లేయర్ కింద ఏదైతే సెల్యులైట్ ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ని మాత్రమే ట్రీట్ చేస్తాము. ఆ ఫ్యాట్ అనేది మీకు ఎనర్జీగా మారుతుంది. ఇలా మారిన ఎనర్జీ మన శరీరము యూస్ చేసుకుంటుంది డైలీ యాక్టివిటీస్ గురించి. ఈ విధంగా నెలకి 4 నుంచి 5 కిలోల వరకు బరువు తగ్గే స్కోప్ ఉంటుందన్నమాట. సో ఒక 20 కిలోలు ఎక్కువగా ఉన్నారు అని అనుకుంటే మాత్రం వీళ్ళకి ఒక 4 నుంచి 5 నెలల్లో 20 కిలోలు బరువు తగ్గుతారు, స్లిమ్ లుక్ వస్తుంది, బాడీ షేపింగ్ వస్తుంది. ఆ తర్వాత వెయిట్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఓకే, బరువు తగ్గడం ఒక సమస్య అయితే చాలా మందికి రకరకాల వ్యాధులు ఉంటాయి. బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు. ఇవన్నిటిని ఇష్యూస్ అన్నిటిని కూడా కంట్రోల్లో ఉంచుకుంటూ బరువు తగ్గడం అనేది ఇంకొక సమస్య. మరి వీటన్నిటిని కూడా కంట్రోల్లో పెట్టుకుంటూ స్లిమ్ అవ్వడం అనేది లైఫ్ క్లినిక్లో జాయిన్ అవ్వడం వల్ల అవుతుందంటారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు బరువు ఎక్కువగా ఉన్నారు అని అంటే లైక్ చాలా రీజన్స్ ఉంటాయని నేను చెప్పాను కదా, కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అలానే మెడికల్ ఇష్యూస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్. ఏదైనా చిన్న మెడికల్ ఇష్యూస్ మనకి స్టార్ట్ అయినా కూడా ఫస్ట్ మనం వెయిట్ గెయిన్ అనేది చూస్తాం. హార్మోనల్ ప్రాబ్లమ్ కానివ్వండి, లేకపోతే బీపీ ఫ్లక్చుయేషన్స్ కానివ్వండి, డయాబెటీస్ అంటే ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, షుగర్ లెవెల్స్ చాలా ఫ్లక్చుయేట్ అవుతున్నాయి, అండ్ బరువు కూడా ఎక్కువగా ఉన్నారు అనే కేసెస్ వింటూ ఉంటాము. హైపర్ టెన్షనే కాకుండా సమ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేసి, థైరాయిడ్, ఆర్థరైటిస్తో బాధపడుతున్న వాళ్ళు, ఆస్టియోపెరోసిస్తో బాధపడుతున్న వాళ్ళకి ఏంటంటే మోకాల నొప్పుల వల్ల, నీ పెయిన్స్ వల్ల వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది పాసిబుల్ కాదు. సో దాంతో గ్రాడ్యువల్గా వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం అనేది చూస్తుంటాం. సో ఇలాంటి సమస్యలు ఏవి ఉన్నా కూడా లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో ట్రీట్మెంట్ డెఫినెట్గా పాసిబుల్ అండి. అంటే బరువు తగ్గడం డెఫినెట్గా పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మెడికల్ ఇష్యూ ప్రకారంగా వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్స్ చేయాలి అనేది ఒక డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఫ్రేమ్ చేసి దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ప్రొసీజర్స్ చేస్తారు. నాన్ సర్జికల్ లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్, అల్టరా హై థెరపీ, బాడీ రిక్వైర్మెంట్ని బట్టి ట్రీట్మెంట్ ఫ్రేమ్ చేసి దాని తగ్గట్టుగా రైట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ అనేది ఇస్తారు. ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి, భవానీ గారు. మాట్లాడదాం. భవానీ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో మేడం. భవానీ గారు. కరీంనగర్ నుంచి. హలో భవానీ గారు చెప్పండి. కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నానండి నేను. ఓకే. నా వెయిట్ వచ్చి 65 kgs ఉందండి. 20 years ఉంటాను నేను. ఓకే. ఒక 10 కిలోలు తగ్గాలనుకుంటున్నానండి. ఓకే. ఏమన్నా ప్రయత్నించారా? ఏంటండి? ప్రయత్నించారా? అవునండి, జిమ్కి వెళ్ళాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ట్రెడ్మిల్ చేస్తున్నాను, అయినా కానీ తగ్గట్లేదు మేడం. ఓకే. ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా భవానీ గారు? మెడికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవండి. ఓకే, ఫైన్. సో భవానీ గారు ఆల్రెడీ ప్రయత్నించాను అంటున్నారు కదా 10 కిలోల వరకు తగ్గడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి క్లినిక్ విజిట్ చేస్తే, లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ మీకు హైదరాబాద్లో 6 బ్రాంచెస్ ఉన్నాయి, వైజాగ్, విజయవాడలో కూడా ఉన్నాయి. మీకు దగ్గరలోని క్లినిక్ విజిట్ చేయండి. మీకు బాడీ అనాలిసిస్ టెస్ట్ అనేది చేస్తారు. దాని ద్వారా ఏంటంటే మీరు కరెక్ట్గా ఎన్ని కిలోలు తగ్గాలి, అంటే ఎన్ని కిలోల వరకు ఫ్యాట్ ఎక్కువగా ఉంది బాడీలో, మీరు ఎన్ని కిలోలు తగ్గాలి అనేది తెలుస్తుంది అనమాట. అంటే బ్లైండ్గా మనం ఒక 10 kgs రెడ్యూస్ అవ్వాలి అని అలా అనుకోలేం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీలో అంత ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది ఉండాలి. ఓకే. సో ఎంత ఫ్యాట్ ఎక్కువగా ఉంటే అంత మాత్రమే తగ్గించడం అనేది హెల్దీ వెయిట్ లాస్. ఓకే. సో అది మనకి డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయండి టెస్ట్లో. సో దాంతోపాటు మీకు వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మసిల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. మీ బేసిల్ మెటబాలిక్ రేట్ ఏంటి, దాన్ని బట్టి మీకు కరెక్ట్గా డైట్ ఎట్లా ఫాలో చేయాలి, ప్రతిరోజు ఏం ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ వల్ల మీకు రిజల్ట్ వస్తుంది అనేది క్లియర్గా డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. జనరల్గా ఒక 10 కిలోలు తగ్గాలి అనుకుంటే 2 నుంచి 2.5 నెలల వరకు టైం పడుతుంది. సో ఈ టైం పీరియడ్లో మీకు డైటీషియన్స్ రైట్ కైండ్ ఆఫ్ డైట్ అండ్ యాక్టివిటీ సజెస్ట్ చేస్తారు, రైట్ ఫాలో అప్ ఉంటుంది. ఒకసారి బరువు తగ్గడమే కాకుండా మీకు ఎక్కడ శరీరంలో ఫ్యాట్ ఎక్కువగా ఉంది అంటే పొట్ట భాగంలో కానీ, చేతుల భాగంలో కానీ, ఆ ఏరియాస్లో స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి మీకు ఒక స్లిమ్ లుక్ వస్తుంది. అంటే ఒక 10 కిలోలు తగ్గినా 15 కిలోలు తగ్గినంత లుక్ అనేది వస్తుంది ట్రీట్మెంట్స్ ద్వారా. ఓకే.
స్లిమ్గా కనిపించాలంటే బరువు తగ్గితే సరిపోతుందా, లేకపోతే ఇంచ్ లాస్ అంటారు కదా, అది జరగాలి? అసలు బరువు తగ్గడానికి బాడీ షేపింగ్కి ఉన్న తేడా ఏంటి? బరువు తగ్గడం అంటే ఓవరాల్ బాడీ నుంచి వెయిట్ తగ్గడం, అంటే ఒక 100 కేజీస్ నుంచి ఒక 20 కేజీస్ తగ్గితే 80 కేజీస్ వరకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. అది కాకుండా ఇంచ్ లాస్ అంటే ఒక పర్టికులర్ ఏరియా నుంచి ఫ్యాట్ తగ్గడం, అంటే వెయిట్ తగ్గడం ఒకటే కాదు కానీ ఫ్యాట్ తగ్గడం వల్ల హెల్దీ వెయిట్ లాస్ ఉంటుంది అండ్ ఒక స్లిమ్ లుక్ అనేది కూడా తెలుస్తుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఒక 10 కిలోలు తగ్గిన ఇంచ్ లాస్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే ఒక 15 కిలోలు తగ్గిన లుక్ అనేది వస్తుంది మీకు. సో మీరు మీ ఓల్డ్ డ్రెస్సెస్లో ఫిట్ అవ్వచ్చు, కావాల్సిన వెస్టర్న్ వేర్ కానివ్వండి, మీరు కావాల్సిన డ్రెస్సెస్ వేసుకోవడానికి ఉంటుంది. మెజర్మెంట్ వైజ్లో చాలా చేంజెస్ అనేది తెలుస్తాయి. సో ఈ బాడీ కంటోరింగ్ గురించి లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో మీకు సింగిల్ సెషన్ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయండి. అంటే రెగ్యులర్ విజిట్స్ అవసరం ఉండదు ఈ ప్రొసీజర్కి. ఒకరోజు ప్రొసీజర్లో మీకు పర్టికులర్ ఏరియాస్ ఎక్కడైతే ఫ్యాట్ బల్జెస్ ఎక్కువగా ఉన్నాయో ఆ ఏరియాని లో టెంపరేచర్స్లో ట్రీట్ చేస్తారు, -డిగ్రీస్ టెంపరేచర్స్లో. అప్పుడు అక్కడ ఉన్న ఫ్యాట్ సెల్స్ అనేది క్రిస్టలైజ్ అవుతాయి. మీకు 3 నెలల్లో అవి శరీరంలో నుంచి శాశ్వతంగా తొలగిపోతాయి. ఈ విధంగా మీరు బరువు తగ్గడం, దాంతోపాటు బాడీ కంటోరింగ్, బాడీ షేపింగ్ కూడా చూస్తారు. ఈ 2 కాంబినేషన్లో జరగడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఎవరికైతే స్కిన్ లూజ్నెస్ ఉందో ఆ ఏరియా కూడా టైట్నింగ్ అండ్ టోనింగ్ అవ్వడం వల్ల మీకు లుక్ అనేది చేంజ్ అవుతుంది. దీనికి కూడా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్, అల్తరా హై థెరపీ, లైపోసోనిక్స్ అనే ప్రొసీజర్స్ చేస్తున్నాము. సో మీ నియరెస్ట్ క్లినిక్ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ విజిట్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి లలిత ఉన్నారు. లలిత గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నమస్తే మేడం. నమస్తే లలిత గారు. నా వయసు 60 మేడం. ఓకే. నేను లాస్ట్ ఇయర్ లైఫ్ క్లినిక్ లో మాదాపూర్ బ్రాంచ్ లో బరువు తగ్గడానికి ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓకే. 10 కేజీస్ తగ్గాను మ్యామ్. ఓకే. ఇప్పుడు మేము వెస్ట్ గోదావరి భీమవరంలో ఉంటున్నాం. ఓకే. నాకు పొట్ట తగ్గాలి ప్లస్ ఫేస్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలని ఉంది. ఓకే. ట్రీట్మెంట్ గురించి విన్నాం మేడం. ఎన్నిసార్లు క్లినిక్ రావాల్సి ఉంటుంది? లలిత గారు, ఓకే, మీరు హైదరాబాద్లో మాదాపూర్ క్లినిక్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు, రైట్? కొద్ది రోజుల వరకు వైజాగ్లో కూడా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా గుర్తు. 10 కిలోలు తగ్గారు, ఇట్స్ గుడ్ అండి, ఇట్స్ గుడ్ సైన్. తర్వాత ఇప్పుడు మీకు బాడీ షేపింగ్ అంటే బల్జెస్ తగ్గడానికి ప్రొసీజర్స్ గురించి చూస్తున్నారు కదా. సో మీరు వెస్ట్ గోదావరిలో ఉంటున్నారు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న క్లినిక్ విజిట్ చేయండి, వైజాగ్, విజయవాడ ఆర్ హైదరాబాద్. ఇది సింగిల్ సెషన్ ప్రొసీజర్ అండి. చాలా రెగ్యులర్గా మీరు క్లినిక్కి రావాల్సిన అవసరం ఉండదు. నెలకొకసారి మీరు క్లినిక్కి వచ్చినా సరిపోతుంది. సో ఈ ట్రీట్మెంట్లో మీకు ఎక్కడ ఫ్యాట్ ఎక్కువగా ఉందో ఆ ఏరియాలో ట్రీట్ చేస్తారు. ఇప్పుడు మీకు చేతుల భాగంలో మాత్రమే మీకు ట్రీట్మెంట్ కావాలి, అక్కడ మాత్రమే తగ్గాలి అనుకున్నప్పుడు ఆ ఏరియాని కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ ద్వారా మీకు తక్కువ టెంపరేచర్స్లో ట్రీట్ చేస్తారు. దానివల్ల మీకు అక్కడ బాడీ షేపింగ్ అండ్ బాడీ కంటోరింగ్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది. మీ ట్రీట్మెంట్ రిజల్ట్ మీకు ఇమ్మీడియట్గా కనిపించకుండా సుమారుగా 3 నెలలు టైం పడుతుందండి. ఈ 3 నెలల్లో మీరు డైట్ ఎట్లా ఫాలో చేయాలి, మీరు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు డైటీషియన్స్ అండ్ ఫిజియోథెరపిస్ట్ ఫాలో అప్ త్రూ మీతో కాంటాక్ట్లో ఉంటారు 3 మంత్స్ వరకు. ఇవి ఫాలో చేస్తూ ఉంటే గ్రాడ్యువల్గా రిజల్ట్స్ చూస్తారు. అండ్ ఫేస్ గురించి అడిగారు మీరు, యాంటీ ఏజింగ్ గురించి ట్రీట్మెంట్స్ ఒకవేళ చూస్తే మాత్రం యాంటీ ఏజింగ్ గురించి అల్తరా హై థెరపీ అనే ప్రొసీజర్ లాంచ్ చేశాము. ఇది మీకు ఒక యంగర్ లుక్ ఇస్తుందండి ఈ ప్రొసీజర్ తీసుకోవడం వల్ల. అంటే మీ వయసు కంటే కూడా అట్లీస్ట్ ఒక 10 సంవత్సరాల వరకు యంగ్గా కనిపిస్తారు. 10 సంవత్సరాల కంటే తక్కువగా యంగ్ లుక్ అనేది మీకు తెలుస్తుంది. ఇది సింగిల్ సెషన్ ప్రొసీజర్, దీనికి కూడా విజిట్స్ అవసరం ఉండదు, జస్ట్ 1 అవర్లో ప్రొసీజర్ అయిపోతుంది. ఈ ప్రొసీజర్లో ఏంటంటే మీకు కొలాజన్ రీజనరేషన్ అవుతుంది, కొత్త న్యూ కొలాజన్ ఫార్మేషన్ అనేది అవుతుంది. సో మీకు ఫేస్ పైన ఉన్న ఫైన్ లైన్స్ కానీ వ్రింకిల్స్ కానీ యాంటీ ఏజింగ్ సైన్స్ తగ్గుతాయి. కళ్ళ కింద ఉన్న పఫీనెస్, అండర్ ఐ పఫీనెస్, డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. సో ఒక యంగ్ లుక్ అనేది వస్తుంది ప్రొసీజర్ ద్వారా. ఒకరోజు ప్రొసీజర్ కానీ 3 మంత్స్లో మీరు చేంజెస్ చూడొచ్చు. లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ హైదరాబాద్లో 6 బ్రాంచెస్ ఉన్నాయండి. అలాగే వైజాగ్, విజయవాడలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి, జాయిన్ అవ్వాలి అని అనుకున్నట్లయితే మీకు ఈజీ ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకసారి అప్రోచ్ అవుతే ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. అలాగే మనతో పాటు ఢిల్లీ నుంచి శృతి ఉన్నారండి, మాట్లాడదాం. శృతి గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో.
మేడం నేను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే ఓకే శృతి గారు చెప్పండి. ఇక్కడ జాబ్ చేస్తున్నాను మేడం. నేను 60 kgs ఉంటాను. ఓకే హైదరాబాద్ లో ఉంది కదా. ఓకే PCOD ఉంది మేడం. ఓకే పీసీఎస్ ఆల్రెడీ ఉంది. ఓకే చెప్పండి. అండ్ నాకు లైక్ ఓవరాల్ బాడీలో నాకు చేతులు ఎక్కువగా ఉన్నాయి. ఓకే చూస్తున్నానండి. ఓకే ఆర్మ్స్ ఏరియా రిడక్షన్ గురించి ట్రీట్మెంట్ గురించి చూస్తున్నారు శృతి గారు. రైట్. సో మీరు హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొచ్చి శృతి గారు, మీరు ఎక్కువ రెగ్యులర్ విజిట్స్ కూడా అవసరం ఉండదు. 1 లేదా 2 సార్లు వచ్చినా సరిపోతుంది క్లినిక్కి. మీరు ఇప్పుడు పర్టికులర్ ఏరియా ఆర్మ్స్ ఓన్లీ చేతుల భాగంలోనే ఫ్యాట్ ఎక్కువగా ఉంది అని అంటున్నారు. సో జనరల్గా ఆర్మ్స్ హెవీగా ఉన్నప్పుడు ఒక పర్సన్ని చూడగానే లావుగా ఉన్నారేమో అన్న ఫీలింగ్ అనేది వస్తుంది. సో ఆర్మ్స్ రెడ్యూస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కష్టమైన ఏరియా కూడా. అంటే రెగ్యులర్గా జిమ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చేసే వాళ్ళకి ఈ విషయం తెలుస్తూ ఉంటుంది. బరువు తగ్గినప్పుడు జనరల్గా ఓవరాల్ బాడీ నుంచి కొంచెంగా ఇంచ్ లాస్ తెలుస్తుంది, కానీ చేతుల భాగం తగ్గడం అనేది చాలా కష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శృతి గారు మేము అనాలిసిస్ చేయాల్సింది ఏంటంటే, మీకు చేతుల భాగంలో ఓన్లీ ఫ్యాట్ మాత్రమే ఉందా, లేకపోతే స్కిన్ లూజ్నెస్ కూడా ఉందా? ఒకవేళ స్కిన్ లూజ్ అయిపోయి సాగీగా ఉంటే కూడా ఆ లూజ్నెస్ వల్ల చాలా హెవీగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ అనాలిసిస్ చేసిన తర్వాత డాక్టర్ మీకు కరెక్ట్గా ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అని చెప్తారు. ఇనిషియలీ క్రయోలైపాలసిస్ కూల్ స్కల్ప్టింగ్ ప్రొసీజర్తో మనం బల్జెస్ తగ్గించవచ్చు. అది ఒక రోజులో అయిపోయే ప్రొసీజరే. ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీతో చేస్తారు. అండ్ ఇది కాకుండా ఒకవేళ స్కిన్ కూడా చాలా సాగిగా ఉంది అని అనుకుంటే మనము లైపో హైఫో అనే ఇంకొక ప్రొసీజర్తో కాంబినేషన్లో చేయాల్సి వస్తుంది. ఇది కూడా 1 hour ట్రీట్మెంట్ అండి. దీని ద్వారా మీకు స్కిన్ టైట్నింగ్, ఆ సాగినెస్ అనేది కంప్లీట్గా తగ్గుతుంది. అండ్ ఈ 2 రిజల్ట్స్ కూడా మీరు గ్రాడ్యువల్గా 3 నెలల్లో మీరు రిజల్ట్స్ చూడొచ్చు. సో ఒక ప్రొసీజర్ మీకు సరిపోతుందా, లేకపోతే ఒక 3 నెలల తర్వాత ఇంకొక ప్రొసీజర్ అనేది తీసుకోవాలా అనేది డాక్టర్ అనాలిసిస్లో కరెక్ట్గా చెప్తారు. సో మీరు క్లినిక్ని కాంటాక్ట్ చేయండి త్రూ వాట్సాప్ కానీ ఈమెయిల్ కమ్యూనికేషన్ ద్వారా కానీ. మీరు అట్లీస్ట్ ఓన్లీ ఆర్మ్స్ ఏరియా ఫోటోగ్రాఫ్స్ వాళ్ళకి పంపించినా కూడా వాళ్ళు మీకు ఒక క్లియర్ ఐడియా అనేది ఇస్తారు. అంటే ఎంతవరకు ఖర్చు అవుతుంది, ఏం ట్రీట్మెంట్ చేస్తారు, దాన్ని బట్టి మీరు విజిట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వరంగల్ నుంచి నరసింహ ఉన్నారు. నరసింహ గారు మీ డౌట్ ఏంటో అడగండి. హలో మేడం, నమస్తే. నమస్తే నరసింహ గారు చెప్పండి. మేడం నా పేరు నరసింహ. ఓకే మాది వరంగల్. ఓకే మా వరంగల్ ఒక క్లినిక్ లో జాయిన్ అయ్యాను నేను. ఓకే అక్కడ మసాజ్ ట్రీట్మెంట్స్ అట్లాంటి డైటింగ్ చెప్పారు. ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ ట్రీట్మెంట్ కి రమ్మని చెప్పారు. ఓకే అట్నే వాళ్ళు చెప్పిన విధంగానే చేసి 2 నెలల్లో 20 kgs బరువు తగ్గినా నేను. 2 నెలల్లో 20 కిలోలు బరువు తగ్గారు. ఓకే అవును మేడం, కానీ ఆ బరువు తగ్గిన సాటిస్ఫాక్షన్ లేదు. చాలా నీరసం ఎక్కువైంది, మోకాలు నొప్పులు చాలా బాగా. ఓకే నరసింహ గారు, ఓకే మీరు మసాజ్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అవి తీసుకొని బరువు తగ్గాను అంటున్నారు. అండ్ ఆల్టర్నేట్ డేస్ మీకు క్లినిక్కి రమ్మని చెప్పేవాళ్ళు. సో మీరు 2 నెలల్లో 20 కిలోల వరకు తగ్గారు అని అంటే ఎంతవరకు డైటింగ్ చేయాల్సి వచ్చింది మీరు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. బరువు తగ్గడం ఒక్కటే కాన్సెప్ట్ కాదండి, హెల్దీగా తగ్గాలి. అంటే మనం బరువు తగ్గినప్పుడు ఫ్యాట్ తగ్గాలి, వాటర్ లెవెల్స్ డిప్లీట్ అవ్వద్దు, మసిల్ లెవెల్స్ డిప్లీట్ అవ్వద్దు, ఫ్యాట్ మాత్రమే తగ్గాలి. అండ్ అది కాకుండా నెలకి 4 నుంచి 5 కిలోలు బరువు తగ్గడం అనేది హెల్దీ వెయిట్ లాస్. దానికంటే ఎక్కువగా బరువు తగ్గినప్పుడు ఏమవుతుందంటే మనకి బోన్ డెన్సిటీ తగ్గుతుంది, కాల్షియం లెవెల్స్ చేంజ్ అవుతాయి, తగ్గుతాయి, డెఫిషియన్సీస్ స్టార్ట్ అవుతాయి. మనం డైటింగ్ అంటే క్రాష్ డైటింగ్ ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం చాలా రకాల న్యూట్రియం డెఫిషియన్సీస్ అనేది మనం చూడొచ్చు. దాని రిజల్ట్ మీకు ఇమ్మీడియట్గా తెలియకపోయినా కొన్ని ఇయర్స్ తర్వాత మన బోన్స్ చాలా వీక్ అయిపోతాయి, మన డైలీ యాక్టివిటీస్ మనము కరెక్ట్గా చేసుకోలేకపోతాము, ఫేస్లో ఉన్న చామ్ అనేది పోతుంది, ఫేస్లో ఉన్న గ్లో తగ్గిపోతుంది, అంటే పేషెంట్ అన్న లుక్ వస్తుంది, స్కిన్ చాలా లూజ్ అయిపోతుంది, సాగీ స్కిన్ అనేది మీరు చూడొచ్చు. ఇంత ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతాయి. సో హెల్దీ వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో క్లయింట్కి రైట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఫ్రేమ్ చేస్తారండి కన్సల్టేషన్లో. అంటే ఎంత అంటే ఇప్పుడు 20 కిలోలు
తగ్గాలి అన్న ఎక్స్పెక్టేషన్తో ఎవరైనా వస్తే వాళ్ళకి శరీరంలో ఫ్యాట్ ఎంతవరకు ఎక్స్ట్రా ఉంది, కరెక్ట్గా వాళ్ళు ఎన్ని కిలోల వరకు తగ్గగలుగుతారు, దానికి ఎంత టైం పడుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటు నెలకి 4 నుంచి 5 కిలోలు బరువు తగ్గే ట్రీట్మెంట్స్ మాత్రమే మేము చేస్తాం. దీని ద్వారా మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు. బరువు తగ్గినప్పుడు స్కిన్ లూజ్నెస్ అనేది డెవలప్ అవ్వదు, మీకు ఎట్లాంటి న్యూట్రియం డెఫిషియన్సీస్ రావు, ఎందుకంటే ఇక్కడ ఇచ్చే డైట్ కూడా హెల్తీ డైట్ ఉంటుంది. అండ్ ఒకసారి బరువు తగ్గిన తర్వాత మీరు మెయింటెనెన్స్ కూడా ఈజీగా చేయగలుగుతారు, అంటే మళ్ళీ బరువు పెరగకుండా మెయింటైన్ చేసుకోగలుగుతారు. దాని గురించి మీకు 6 months మెయింటెనెన్స్ పీరియడ్ కూడా కాంప్లిమెంటరీగా ఉంటుంది. సో మీ నియరెస్ట్ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ విజిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కవిత ఉన్నారు. కవిత గారు, వివేకాతో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే కవిత గారు. నాకు డెలివరీ తర్వాత పొట్ట చాలా లూజ్ అయింది మేడం. ఓకే యోగా చేసినా కూడా ఎలాంటి తేడా లేదు. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మేడం? పోస్ట్ ప్రెగ్నెన్సీలో మీకు డెవలప్ అయిన లూజ్నెస్ టైట్నింగ్ అవ్వాలంటే జనరల్గా యోగా కానీ నార్మల్గా ఎక్సర్సైజెస్ వల్ల అది టైట్నింగ్ అవ్వదండి, ఎందుకంటే మీకు అక్కడ ఫ్యాట్ బల్జెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గాలి. దాంతోపాటు కొలాజన్ అనేది రిజునవేట్ అవ్వాలి, కొత్తగా కొలాజన్ ఫార్మేషన్ అవ్వాలి. దీని గురించి మీరు కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ కాంబినేషన్ విత్ అల్థరా హై థెరపీ ఆర్ లైపోసోనిక్స్ ప్రొసీజర్తో కంబైన్ చేయొచ్చు. దీంతో మంచి చేంజ్ వస్తుంది. ఇది సింగిల్ సెషన్ ప్రొసీజర్సే అండి. మీరు క్లినిక్కి విజిట్ చేసి ట్రీట్మెంట్ తీసుకొని ఒక 2 గంటల్లో మీరు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు. అండ్ దీని గురించి పెద్దగా పోస్ట్ మెయింటెనెన్స్ లాంటిది కూడా ఏమీ ఉండదు. డైట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతిరోజు ఒక అరగంట వరకు కొంచెం ఎక్సర్సైజెస్కి టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. గ్రాడ్యువల్గా 3 నెలల్లో మీరు రిజల్ట్స్ చూస్తారు. ఓకే, ఈ పర్మనెంట్ వెయిట్ లాస్ అంటే ఏంటి, అలాగే ఫ్యాట్ లాస్కి అలా వెయిట్ లాస్కి తేడా ఏంటి? ఇప్పుడు బరువు తగ్గడం అంటే జనరల్గా వెయిట్ లాస్ అంటే ఇప్పుడు ఓవరాల్ బాడీ నుంచి బరువు తగ్గడం అండి. అంటే మనము డైటింగ్ కానీ జిమ్ ఎక్సర్సైజెస్ స్విమ్మింగ్ ఆర్ ఎనీ అదర్ మీన్స్ మనం వెయిట్ లాస్ అవుతే ఫ్యాట్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి సైజ్ ష్రింక్ అవుతాయి, అంటే సైజ్ తగ్గుతాయి, పెద్దగా ఉన్న సెల్స్ చిన్నగా అవుతాయి. అదే మనము పర్మనెంట్ ఫ్యాట్ రిడక్షన్ గురించి చూసినామంటే ఇప్పుడు లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో ఇచ్చే ట్రీట్మెంట్స్ కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ ద్వారా మీకు ఆ ఫ్యాట్ అనేది పర్మనెంట్గా బాడీలో నుంచి వెళ్ళిపోయే ట్రీట్మెంట్ అనమాట. అంటే ఒక 25% ఫ్యాట్ సెల్స్ని మనము క్రిస్టలైజ్ చేసి వాటిని డెడ్ సెల్స్గా మార్చేసి 3 నెలల్లో శరీరంలోంచి శాశ్వతంగా తొలగిస్తున్నాం. సో కొత్తగా మళ్ళీ ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వదు. సో ఒక పర్మనెంట్ రిడక్షన్ అనేది ఇస్తున్నాం. సో ఎవరైతే ఒక పర్మనెంట్ ఫ్యాట్ లాస్ ఆర్ పర్మనెంట్ వెయిట్ లాస్ గురించి చూస్తున్నారో వాళ్ళు లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ టెంపరీ ట్రీట్మెంట్స్ వల్ల ఏంటంటే జస్ట్ బరువు తగ్గుతారు, మళ్ళీ బరువు పెరిగిపోతారు. ఈ సైకిల్ ఎలా కొనసాగుతూనే ఉంటుంది. కానీ పర్మనెంట్ రిడక్షన్ చేయించుకుంటే మళ్ళీ బరువు పెరగకుండా ఉంటారు. సో ఇది ఓన్లీ కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ ద్వారానే పాసిబుల్. ఓకే, ఫైనల్గా లైఫ్ క్లినిక్ యొక్క స్పెషాలిటీస్ ఏంటో చెప్పండి. ఇప్పుడు లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్తో కంపేర్ చేసి చాలా క్లినిక్స్ ఉన్నాయండి మార్కెట్లో, కానీ రైట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హై అండ్ టెక్నాలజీస్ని లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినికే ఇండియాకి లాంచ్ చేసింది. 8 years నుంచి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్స్ చేస్తున్నాం కాబట్టి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మనం డాక్టర్స్కి ఉంది అని చెప్పొచ్చు. అది కాకుండా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక క్లయింట్ రీసెంట్గా జాయిన్ అయ్యారు మా దగ్గర. బీటెక్ చదువుతున్న అమ్మాయి, ఒక 15 kgs వరకు బరువు తగ్గాలనే ఎక్స్పెక్టేషన్తో వచ్చింది. సో ఇంతకుముందు వేరే క్లినిక్ కూడా ట్రై చేసింది. సో అక్కడ తగ్గలేదు, 6 నెలల వరకు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గలేదు. తర్వాత లైఫ్ క్లినిక్ అప్రోచ్ చేసిన తర్వాత ఇంకొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్ చెప్పాం వాళ్ళకి. అంటే డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసిన తర్వాత ఏం రియలైజ్ అయిందంటే తనకి వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, PCOS హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, సో ఇన్సులిన్ లెవెల్స్ చేంజ్ అవుతున్నాయి. సో ఇవన్నీ ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ట్రీట్ చేస్తూ వెయిట్ లాస్ ప్రొసీజర్స్ చేస్తేనే వాళ్ళకి రైట్ రిజల్ట్స్ అనేది వస్తాయి. సో ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ట్రీట్మెంట్స్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కరెక్ట్ చేయడానికి కూడా ఉంటుంది. సో ఎలాంటి మెడికల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇన్ కాంబినేషన్ ఈ ప్రొసీజర్స్ తీసుకుంటే ఒక హెల్దీ వెయిట్ లాస్ అనేది మనం చూడొచ్చు. సో హార్మోన్స్ని కరెక్ట్ చేయడం ఇంపార్టెంట్, ఇన్సులిన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయాలి, వైటమిన్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేయాలి, అండ్ వెయిట్ లాస్ కూడా అవ్వాలి. సో ఇది డెఫినెట్గా ఛాలెంజింగ్ ప్రాసెస్ అండి. సో ఇలాంటి వాళ్ళకి ప్లీజ్ విజిట్ ద లైఫ్ క్లినిక్ అండ్ కాస్మెటిక్ క్లినిక్, మీకు బెస్ట్ సొల్యూషన్ వస్తుంది.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి వివేక గారు. లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు వెయిట్ లాస్ కోసం అనేది లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదండి, లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో హైదరాబాద్లో 6 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే వైజాగ్, విజయవాడలో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకవేళ మీరు దీంట్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈజీ ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ కూడా కల్పిస్తోంది లైఫ్ క్లినిక్. ఒకసారి విజిట్ చేస్తే మీకు ఆ అవకాశాలు ఏంటో తెలుస్తాయి. ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM టీవీ.